కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము గ్రామ పంచాయతీ వర్కర్స్గా కోరేది ఏంటంటే పంచాయతీ కార్మికులందరినీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 2016 అక్టోబర్ 24 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఢిల్లీకి సఫాయి కార్మికులను పిలిపించి షాదబాగారికి దండం పెట్టారు. దానితో మీ బాధ్యత తిరిగిపోలేదు. ఎందుకంటే చికాగో నగరంలో కార్మికులు 8 గంటల కోసం కొట్లాడి వాళ్ళు ప్రాణాలు అర్పించి ఆ ప్రాణాల రక్తం నుంచి ఏర్పడినటువంటి ఎర్ర జెండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 135 దేశాల్లో ఎర్ర జెండా ఎగురుతూ ఉంది. ఈ ఎర్ర జెండా కింద 8 గంటల పని విధానం కొనసాగుతుంది. కానీ ఇవాళ మన దేశంలో మీరు 12 గంటలు తీసుకురావడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మికుల ఉపాధి కాపాడే విధంగా మీరు ఆలోచిస్తారని చెప్పి మేము ఐఎఫ్టీగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 139వ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నది ఒకటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజున్న నిత్యావసరాల అనుకూలంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఇకపై అమలుపరచకపోతే మాత్రం ఈ మేడే సందర్భంగా ఐఎఫ్టీ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. సమ్మె చేసే సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భం రానియకుండా వెంటనే